హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్. ప్రపంచంలో కని విని ఎరగనటువంటి యుద్ధం ఏపీలో జరగబోతా ఉంది. ఏపీలో యుద్ధం ఏంటి, ప్రపంచంలో ఎప్పుడు చూడనటువంటి యుద్ధం ఏంటి అనుకోవచ్చు. ఎస్, రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా ఆ పార్టీల మధ్య నెలకొన్న పోటీ ప్రచారాన్ని చూస్తే మాత్రం నిజంగానే యుద్ధం ఏదో జరగబోతా ఉంది అని భయపడిపోతున్న పరిస్థితులు అయితే రాష్ట్రంలో నెలకొన్నాయి. ఏ టీవీ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ డిజిటల్ మాధ్యమం చూసినా యుద్ధం అనే ఒక భయంకరమైన సౌండ్తో, ఎఫెక్ట్స్తో, ఎలివేషన్తో యుద్ధం అనే ఒక ప్రమాదకరమైన మాటని చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా యుద్ధం 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 అనే మాట వినాల్సి వస్తూ ఉంది. ఎన్నికలంటే ఇంత ఏదైనా ఒక హింసకు ప్రేరేపించే అంశంగా ఎన్నికల తతంగం అనేది మారబోతుందా అనే ఒక అనుమానాన్ని ఈ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం కల్పిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీ నోరు తెరిచిన యుద్ధం అనే మాట. అసలు యుద్ధం అంటే ఏంటి, యుద్ధం వల్ల కలిగే నష్టాలేంటి చరిత్రలో మనకు తెలిసిందే. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఎన్ని లక్షల మంది చనిపోయారు. ఆ యుద్ధ ఫలితంగా, ఆ యుద్ధ నేపథ్యంగా జరిగినటువంటి అనేక యుద్ధాల్లో హిరోషిమా బాంబ్ బ్లాస్టింగ్ లాంటి సంఘటనలు కూడా యుద్ధం వల్ల జరిగే ఒక ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో మనం చరిత్ర పుటల్లో చూసాం. అంతెందుకు, ఇటీవల కాలంలో జరిగినటువంటి మణిపూర్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక యుద్ధ వాతావరణంలో యుద్ధం జరిగితే జరిగే నష్టం ఏంటి, ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి యుద్ధం అనే మాటని ఎప్పుడో అనివార్యంగా ఉపయోగించాల్సిన మాటను ఇప్పుడు మన పొలిటీషియన్స్, రాజకీయ పార్టీలు అతి యాదాలాపంగా, సునాయాసంగా యుద్ధం యుద్ధం యుద్ధంలో తేల్చుకుందాం అనే ఒక మాటను ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అన్ని పార్టీలు కూడా యుద్ధం అనే మాటను చాలా క్యాజువల్గా వాడేస్తున్నాయి. ప్రజల్లో ఉన్నటువంటి తమపై ప్రజల్లో ఉన్నటువంటి గుడ్విల్ని దక్కించుకుని అధికారంలోకి రావాల్సిన రాజకీయ నాయకులు, పాలకులు ఈరోజు యుద్ధం చేస్తే కానీ తాము గెలవలేమని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఏది మాట్లాడితే ఆ మాట తమ ప్రసార వస్తువుగా చేసుకుని జనంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి యొక్క ప్రసార సాధన శైలి ప్రజల్ని ఎంతగా భయపడుతుందంటే, అమ్మో యుద్ధం జరగబోతుందా, ఈ రాజకీయ పార్టీలు తాము గెలుపు కోసం యుద్ధం చేయబోతున్నారా అనే ఒక భ్రమలోకి నెట్టేసే పరిస్థితులు ఈ రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి. అడవుల్లో అరుచుకుంటాయి కదా మృగాలు, వైల్డ్గా చెవులు మూసుకునే పరిస్థితి. ప్రచారం చేసుకునే నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకునే విషయంలో వీళ్ళ అరుపులతో కూడినటువంటి క్రియేటివిటీస్ చూస్తుంటే నిజంగానే చాలామందికి చూసి భయం వేసే పరిస్థితి ఏర్పడతాం. ఈ అరుపులేంటి, గోల ఏంటి, యుద్ధం ఏంటి, సంసిద్ధం ఏంటి, మీకు నేను యుద్ధాన్ని ఇస్తాను అనడం ఏంటి, ఆ యుద్ధాన్ని అధహ పాతాళానికి తొక్కేస్తాను అనడం ఏంటి, ఇలా ఒకరు మించి ఒకరు పోటీ పడుతూ యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవడం, అంటే నోరే తమ యుద్ధ సామాగ్రిగా మలుచుకుని సాధనాలని తయారు చేసుకోవడం ఎంత మాత్రం సబబు కాదు. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేని పరిపాలన కావాలి. భవిష్యత్తును దర్శించగలిగే అలాంటి వ్యక్తినే ఓటరు కావాలనుకుంటారు. సమాజానికి సౌండ్ పొల్యూషను, భయాన్ని కలిగించే ప్రచారాలని పక్కన పెట్టి హూందాగా రాజకీయాలు కొనసాగాలని కోరుకుంటూ దిస్ ఈజ్ గంగాధర్ వీర్లా సైనింగ్ ఆఫ్.